నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు స్టార్ట్ చేసేద్దామా? నాన్ వెజిటేరియన్ అంటేనే మసాలాలు కంపల్సరీ, అందులోని మన సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మసాలా వంటల్లో వాళ్ళు ఏం స్పెషల్స్ చేయబోతున్నారో తెలుసుకుందామా? మీ పేరండి? నా పేరు సుజాత అండి. సుజాత, ఎక్కడి నుంచి వచ్చారండి? ఎదిలాబాద్ నుంచి వచ్చానండి. ఎదిలాబాద్ హైదరాబాద్ లోనండి? హైదరాబాద్ గట్కేసర్. గట్కేసరా, ఓకే. మీరు? నా పేరు మంజు, నేను బంజారా హిల్స్ నుంచి వచ్చాను. బంజారా హిల్స్ నుంచి వచ్చారు. మీరేంటి రిలేటివ్సా? రిలేటివ్స్, అక్క కూతురు. అక్క కూతురా? అంటే పిన్ని. ఓకే. మరి ఏం చేయబోతున్నారు మీరు? నేను ఫిష్ పికిల్ చేయబోతున్నాను. ఫిష్ పికిల్, చికెన్ పికిల్ తెలుసు, ఫిష్ పికిల్ కూడా తెలుసు, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తాం అనమాట. చూడండి, అంతేనా? చూస్తాం. ఓకే. ఏమన్నా నువ్వు? మెంతి మటన్ కర్రీ. ఓకే. ఏమైనా స్పెషల్ గా ఉంటుందా? అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి లీజర్ గా చక్కగా కూర్చొని ఏదైనా వెరైటీ చేద్దాము అనుకుంటారు వ్యూవర్స్ కూడా. సో అలా ఏదైనా డిఫరెంట్ గా ఉంటుందా? డిఫరెంట్ గానే ఉంటుంది. అవునా? ఓకే. సరే, మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? నేను. సో ఫిష్ పికిల్ ముందు చేస్తారు అంతేనా? మీరు కంగారు పడుతున్నట్టు ఏం లేదండి. అబ్బా, కంగారు పడుతున్నారా? ఏం లేదు మాత్రం ఎంత గట్టిగా చెప్పే ఏం లేదు అని. ఓకే. సో మీ తడాక ఏంటో చూపించేస్తారు అంతేగా? ఓకే. ఫిష్ పికిల్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ పికిల్ కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఓకే. సో ఆయిల్ వేడెక్కాలి కాబట్టి స్టార్ట్ చేసుకుందాం అక్కడ. ఫిష్ అండి డీప్ ఫ్రై చేసేసుకున్నాం. సో ఏంటి, దాన్ని ఏమైనా చేశారా? ఎల్లోగా ఉన్నాయి, కలర్ మారిపోయి. ఇది ఒక 1 అవర్ ముందు నానబెట్టాలండి. ఏం చేశారు? పసుపు, నిమ్మరసము, ఉప్పు కలిపి మంచిగా కడిగి, పసుపు, నిమ్మరసము, ఉప్పు వేసి కడగాలి. 3 వేసి 3 వేసి కొంచెం కడిగి ఆరబెట్టేసి, కడిగేసేసి ఆ నీళ్ళంతా వంపేసామండి. సో ఇంకా అలాగే ఉంటే చాలా డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, గట్టిగా అయిపోతుంది. అంటే ఇంత కడిగేసిన తర్వాత వెంటనే చేయక్కర్లొద్దా? చాలా సేపు అలా 1 అవర్ దాకా ఉంచాలి. సో కడిగేసాక 1 గంట సేపు అలా పక్కన పెట్టాలి, ఆరిపోతుంది. ఓకే. సరే, నెక్స్ట్ డీప్ ఫ్రై చేస్తామండి. ఇవి డీప్ ఫ్రై చేయాలా? అవును. సో డీప్ ఫ్రై నేను చేస్తూ ఉంటాను ఈ లోపు. మీరు అది మ్యాగ్నేట్ చేసుకోండి, ఇంకేమేమి వేయాలో అందులో వేసుకుంటూ ఉండండి. ఆయిల్ వేడెక్కక నేను వేసేస్తా. కారం, ఉప్పు అన్ని చాలా వేస్తున్నట్టు అనిపిస్తుంది, లేదా సరిపోతాయా? వీటికి సరిపోతుందండి. మిరియాల పొడి కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఇది వేస్తే. ఓకే. కొద్దిగా ఆవపొడి అండి. మామూలుగా కారం యాడ్ చేశారంటే అదే సరిపోతుంది కదండి ఘాటు. మళ్ళీ మీరు మిరియాల పొడి కూడా ఎందుకు వేసినట్టు? కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, తాలింపు పెడతాం కదండి, అందులో కొంచెం వేసేయాలి. అలాగే. సో ఇప్పుడు ఇది ఏ ఫిష్ అండి? అపోలో ఫిష్ అండి. అపోలో ఫిష్. సో అపోలో ఫిష్ అయితేనే బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే. ఎందుకు? బోన్ ఉండదనా? బోన్ ఉండదు అందులో, పిల్లలు కూడా తిన్నా కూడా మంచిగా ఉంటుందండి. మీరు ఎందుకు ఇంత నిదానంగా మాట్లాడుతున్నారు? ఏం లేదండి. ఇంట్లో కూడా అంతేనా, లేకపోతే ఇక్కడేనా? మామూలుగా మాట్లాడతాను. మామూలుగా మాట్లాడతారు. మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. మిమ్మల్ని అడిగితే నిజం చెప్పరేమో. లేదు, నంబర్ 1 ఆమె. అవునా? మాట్లాడడంలో. ఓకే. అంతేనా? ఏ మొత్తం అయిపోయింది అక్కడ మిక్సింగ్? అయిపోయిందండి. సో ఇప్పుడు మీరు చేపల కోసం వెయిటింగ్ అంతేనా? అవును. సో చేపలు ఏంటి, బ్రౌన్ షేడ్ కావాలా? కొద్దిగా ఇది వేగుతుంది కదండి, పక్కన తాలింపు పెట్టేసుకుందాం. ఓకే. అయితే మనము మార్చుకుందాం ఇటు అటు.
ఇప్పుడు మీకు అక్కడ పోపుకి రెడీగా ఉంటుంది. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. ఇంకా చాలా వేగాలి. చాలా ఆపేస్తున్నా. ఆపేసేయండి. మీరు అక్కడ పెనం వేడికితే అది ఏం చేయాలో వేసుకోండి. అందులో వేసేయడమేనా? ప్యాన్ వేడెక్కిందండి. ముందుగా ఆయిల్. ఇంకా ఆయిల్ పడుతుందండి పోపుకి. కొద్దిగా జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక మీరు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారు కదా? అవునండి. అది పచ్చివాసన రాదా? ఏం రాదండి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. బంద్ చేసేయండి. చేస్తాను. పసుపు. మీరు ఇందాక నుంచి కొంచెం వేగాలి అంటున్నారు, ఇది బాగానే వేగిపోతూ ఉంది. నెక్స్ట్ బౌల్ వేసి ఇప్పుడు ఇది అందులో వేస్తారా? అవునండి. వేయండి. పచ్చడిలో ఆయిల్ ఉంటుంది, బాగా ఉండాలి, ఉంటేనే నిలువ ఉంటుంది అంటారు. ఇప్పుడు అర్థమవుతుంది ఇదన్నమాట సంగతి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించారు కదా, ముందు వేసారు. సో ఎక్కువైపోదా అల్లం వెల్లుల్లి పేస్ట్? ఘాటుది ఫిష్ లో ఎక్కువ కాదండి. ఇవన్నీ కలిపేసాను. ఏం చేయాలి నెక్స్ట్? ప్లేటింగ్ చేస్తారా? చేస్తాం. అది కూడా తీసుకోండి. రెడీ అయింది. ఏంటిది? ఫిష్ పికిల్. ఓకే, చెప్పండి. అలాగే, తప్పకుండా. ఫిష్ పికిల్ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ పికిల్ తయారీ విధానం: ముందుగా చేప ముక్కల్ని నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి బాగా కడిగి నీళ్లు వడపోసి పక్కనుంచుకోవాలి. చేప ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, మిరియాల పొడి, ఆవపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వేయించిన చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫిష్ పికిల్ రెడీ. ఫిష్ పికిల్ అయితే రెడీగా ఉంది. మరి టేస్ట్ చేయడానికి ఎస్, వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో, చెప్పండి. ఫిష్ పికిల్ అండి. వావ్, సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఎస్, ఇంతకు ముందు మనం చికెన్ పికిల్ చేసాము, ఇంతకు ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ లోని. ఓకే, సో ఫిష్ పికిల్. సో విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డిష్. ఓకే, అంటే ఏంటంటే తన వంట కూడా అవ్వాలి కాబట్టి అయిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ చెప్తారు. సో ఆ టేస్ట్ లో ఏంటంటే షాకింగ్ లో అలా ఉండిపోయారు. సో ఏంటి, ఏం చెప్పట్లేదా అని ఆలోచిస్తున్నారు కదా మీరు? లేదండి, ఏం లేదా? అయినా కూడా ఆవిడ మనసులో అదేనండి, ఏం చెప్పట్లేదు బయటికి అని. ఓకే, మరి నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. హడావిడిగా పనిచేసుకుంటున్నప్పుడు వంట రూమ్లో కానీ ఎక్కడైనా సరే ప్రమాదవశాత్తు కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. ఇలా కాలినప్పుడు వెంటనే బర్నర్ అందుబాటులో లేదనుకోండి, కాస్త టూత్ పేస్ట్ ఆ గాయం మీద అప్లై చేసుకున్నట్లయితే బొబ్బెక్కకుండా ఉంటుంది, అలాగే గాయం కూడా త్వరగా తగ్గిపోతుంది. మీరు రెడీగా ఉన్నారా?
రెడీ రెడీ రెడీ. ఏం చేయబోతున్నారు ఇంకొకసారి చెప్పండి. మెంతి మటన్ కర్రీ. మెంతి మటన్ కర్రీ. ఓకే, మరి మేతి మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దామా. మేతి మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, మెంతి కూర 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా అండి. ఓకే ఓకే, స్టవ్ వెలిగించేసుకుందాం. వెళ్ళింది. హైలో ఉంచినా లోలో ఉంచినా? హైలోనే ఉంచు. స్టార్టింగ్ ఇలా కాన్ఫిడెంట్ గా చెప్తాను, హైలోనే ఉంచండి. ఓకే, ముందుగా ఆయిల్. ఆయిల్ ముందుగా ఆయిల్ మాత్రం లోలోకి వెళ్ళిపోయారేంటి? ఇలా కాన్ఫిడెంట్ గా అనేలోపు చూసుకొని వెళ్ళిపోయారా కిందకి? ఆయిల్ వేసారు, సో ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కాలి. మటన్ ఏమైనా చేశారా? ఏం లేదండి, ఉడకబెట్టుకొని ఉడకబెట్టారు. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? 2 విజిల్స్. 2 విజిల్సేనా? 2 విజిల్స్ మళ్ళీ ఇందులో అవుతుంది కదా అని. ఓకే, అంటే 2 విజిల్స్ కి ఉడికిపోతుందా? జనరల్ గా చాలా సేపు ఉడకాలి అంటారు కదా. కొంచెమే, కొంచెం ఉడికితే చాలు. చాలు. సో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టారు. ఇంకేమైనా వేసారు అందులో? ఏం వేయలేదు, మామూలుగా. ఆయిల్ వేడెక్కిపోయింది, వేసుకోండి. ఉల్లిపాయలు. నెక్స్ట్ బ్రౌనిష్ కలర్ గా వచ్చే వరకు, బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగాలి. అది ఎంత? 6 నిమిషాలు వచ్చేస్తాయి అవి. మ్యారీడే కదా? మ్యారీడే. కుంకాలు అన్ని అర్థమవుతున్నాయి. పిల్లలా? 2 పిల్లలు. 2 పిల్లలు. వెరీ గుడ్. హౌస్ వైఫా జాబా? హౌస్ వైఫే. వెరీ గుడ్. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దీని తర్వాత ఇంకేమైనా వేసేది ఉందా? మెంతి కూర. సో మెయిన్ అనమాట, దీని మీదే స్టార్ట్ అవుతుంది కాబట్టి. మెంతి కూర, మటన్ చాలా చాలా తక్కువ వేసుకున్నట్టును. సరిపోతుందా? పర్లేదు, చాలు. లేకపోతే చేదెక్కుతుంది. ఓ, ఎక్కువ వేస్తే చేదొస్తుందా? సో ఫ్లేవర్ అంతే అయితే. అంతే. కొత్తిమీర జనరల్గా లాస్ట్లో వేస్తారు కదా, ముందు వేసేసినట్టున్నాం. వేసేయచ్చండి, పర్లేదా? లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ లాస్ట్లో వేస్తామా ఇంకొకసారి? నెక్స్ట్ మటన్. ఉప్పు తగినంత ఉప్పు. కారం. సో ఇందులో పచ్చిమిరకాయలు ఏం వాడలేదు కాబట్టి కారం కాబట్టి వేసుకోవచ్చు. ఇంకా నేనే వంట చేసినట్టు అయిపోతుంది మొత్తం. ఇందులో వాటర్ యాడ్ చేయవసరం లేదా? చేయాలి, కొంచెం చేయాలా. ఇప్పుడు మనం టమాటో వేసుకుంటాము. టమాటో వేసుకున్న తర్వాత టమాటో. ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది? రైస్లో, చపాతీలో కూడా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. నాకు ఇది చూడడానికి అంటే కొంచెం డ్రైగా వచ్చేసేటట్టుగా ఉంది. గ్రేవీ వస్తుందా? వస్తుంది, కొంచెం వాటర్ పోస్తే. ఓకే, ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలా? యాడ్ చేద్దాం. చూసుకో, చాలు. ఇది కొంచెం మగ్గాలి కొంచెం. ఓకే, ఎంత టైము? ఒక 10 minutes దాకా ఉండాలి. కొంచెం ఒక నిమిషం ఇది వేయాలి. ఏమి వేయాలి? గరం మసాలా. గరం మసాలా అయితే వేసే, మర్చిపోయావా? వేసే. సో అది హైలో ఉంది కదా, మరి మాడిపోయి 10 minutes కొంచెం చిన్నగా పెట్టి క్లోజ్ చేసేచ్చా? క్లోజ్. ఓకే, సో 10 minutes. ఓకే, అయిపోయినట్టుంది. అయిపోయిందండి, చూడండి. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఓకే.
గార్నిష్ చేసి ఏంటి మేతి మటన్ కర్రీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ. మేతి మటన్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మేతి మటన్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, ఉడికించిన మటన్, ఉప్పు, కారం, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. అంతే, మేతి మటన్ కర్రీ రెడీ. మేతి మటన్ కర్రీ రెడీ అండి. ఓకే, ఓకే, నేనైతే కాబట్టి సో మేతి మటన్ మీరు చేస్తారు. ఓకే, దీంట్లో మేతి మటన్ టేస్ట్ బాగుంది, అంతా బాగుంది, కమ్మగా ఉన్నది. కానీ మేతి మటన్ అంటే మెంతికూర కూడా ఆ ఫ్లేవర్ ఉండాలన్నమాట. దీంట్లో ఎక్కువ మటన్ కర్రీలా ఉన్నది. మేతి అంటే కొంచెం మేతి ఫ్లేవర్ కూడా ఉండాలన్నమాట. కొంచెం అడిగితే అది కొంచెం చేదొచ్చేస్తుంది అంటే నేను అడిగాను, తక్కువ వేస్తున్నావు కదా సరిపోతుందా మరి అని అడిగాను. కొంచెం చేదొచ్చేస్తుంది అని. అంటే మీరు చేదు తీయడానికి ఒక టెక్నిక్ ఉన్నది. కొంచెం కోసిన తర్వాత సాల్ట్ వేసి పెడితే ఆ చేదు వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు పిండి ఆకుకూర వేస్తే ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అది ఒక టెక్నిక్. సో చిక్కా చెప్పారు మీరు. సో కానీ మీ ఫిష్ పికిల్ అదే చాలా బాగుంది. పర్ఫెక్ట్ సాల్ట్, కారం, ఆ పికిల్ ఫ్లేవర్ ఉన్నదన్నమాట. సో ద విన్నర్ గోస్ టు ఫిష్ పికిల్. సో ఆవిడ టెన్షన్ లో అలా చేశారు. మేబీ ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా చేస్తుంటారు, ఇంకా టేస్టీగా ఉండొచ్చు. సో అదనమాట, అందుకని ఆయన ఫస్ట్ స్పీచ్లెస్ గా ఉండిపోయారనమాట. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. హోటల్ దస్పలా హైదరాబాద్ నుంచి బఫే కపుల్ కూపన్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. మీకు అభిరుచి నుంచి ఒక గిఫ్ట్. ఓకే, బాగాలేదని చెప్పలేదు, చెప్పారు అంతే. బాగుంది, ఇంకొంచెం ఎక్కువ వేసి ఉంటే మెంతికూర బాగుంటుంది అన్నారు. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాం. ఓకేనా? కూల్. ఓకే, మరి మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా మనం టీలో అల్లం కలుపుకుంటూ ఉంటాము, లేకపోతే సోంపు వేసుకుంటూ ఉంటాము, ఇంకా చెక్క వేసుకుంటూ ఉంటాము, అలాగే ఇలాచీ కూడా వేసుకుంటూ ఉంటాం. అయితే అప్పటికప్పుడు ఇలాచీ కొట్టి వేసుకోవడం కంటే కూడా ఇలాచీని అంటే యాలకుల్ని పౌడర్ లాగా చేసుకుని పంచదారలో కలిపి ఉంచుకున్నట్లయితే టీ మంచి టేస్టీగా ఉండడమే కాకుండా మనం ఏవైనా స్వీట్స్ చేసుకున్నా కూడా ఆ స్వీట్స్ కూడా బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కారం కారంగా రావు గారు, కారం కారంగా ఏదైనా తినాలనుంది. కారం కారంగా ప్రాన్ గీ రోస్ట్. ప్రాన్ గీ రోస్ట్. సో స్నాక్ లాగా అలాగే అనుకోండి. అలాగే అనుకోండా. అంటే కొంచెం రోస్ట్ అంటే కొంచెం దగ్గరికి అంత డ్రైగా ఉండదు, కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది. మీరు ఎలాగ స్పెషల్ గా చేస్తారు కాబట్టి అలాగే తినేయచ్చు. అలాగే అనుకోండి. ఓకే, ప్రాన్ గీ రోస్ట్. ఓకే, ప్రాన్ గీ రోస్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ప్రాన్స్ గీ రోస్ట్ కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్ 1/2 కిలో, ఎండుమిరపకాయలు 8, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేసేద్దాం. రావు గారు, అక్కడ మిరియాలు విడిగా ఉన్నాయి. మిరియాలు కాదు, సారీ, ఎండుమిరపకాయలు, మళ్ళీ ధనియాలు, జీలకర్ర. ఫస్ట్ ఇది బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఈ రెండు వేయించుకోవాలన్నమాట పెనంలో డ్రైగా. వేయించుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి అన్నారు, అందులో ఇంకేమైనా యాడ్ చేయాలా? ఓన్లీ వాటర్? జస్ట్ వాటర్ వేసి బాయిల్ చేసుకొని మీకు కలర్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు డ్రైగా వేయించి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించిన ఎండుమిరపకాయల్లో ఇవి వేసి ఒకేసారి పేస్ట్ చేసేసారు. ఓకే, యాక్చువల్లీ ఇది మ్యాంగ్లూరియన్ డిష్. మ్యాంగ్లూరియన్. మ్యాంగ్లూర్. ఓకే ఓకే.
సో ఫస్ట్ నూనె మీరు ఇలా మాకు ప్రత్యేకంగా ఉండే డిషెస్ అన్ని చూపించాలి మరి. అన్ని చూపిస్తాం. ఓకే, ఫస్ట్ నూనె వేసుకున్నాం. సో కొంచెం దూరంగా ఉండండి. ఆవాలు వేసుకున్నాం, కరివేపాకు, ఎండుమిరపకాయల్లోని అలాగ పొడవుగా ఉండే మిరపకాయలు ఉంటాయి, గుండు గుండుగా ఉండే ఉంటాయి చిన్నవి. అవునండి. సో మీరు ఏదైనా పర్వాలేదు అంటారా, లేదా ఇలా పొడవుగా పర్వాలేదు, వుడెన్ స్పూన్ ఏదైనా పర్వాలేదా? పర్వాలేదు. సో గుండుగా ఉండే ఎండుమిరపకాయలు బాగుంటాయి, పొడవుగా ఉండే అలా ఏం లేదు. అలాంటి కొంచెం నీళ్ళు పోయింది. అది ఎందుకంటే అంత చెడపట్లాడుతుంది. కొంచెం ఇప్పుడు ఈ పేస్ట్, చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్ చాలా వేస్తున్నారు, కారం అవ్వదా? పర్వాలేదు, ఏమవుతుంది. ఇప్పుడు ఈ ప్రాన్స్. సో ప్రాన్స్ అయితే ఏం చేయలేదు, డైరెక్ట్ రా. అవునండి. ఇది ఒక 2 to 3 minutes అవుతుందండి. సో 2 to 3 minutes బాయిల్ అవ్వాలి. అవునండి, అంతేగా? అంతే. ఓకే, ఇప్పుడు మూత పెట్టేస్తారా ఇంకా అలాగేనా? మూత పెట్టుకోవచ్చు. ఒక 2-3 minutes ఉడుకు. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఎంత బాగా వంట చేసే వాళ్ళైనా కూడా ఒక్కోసారి కూరలో ఉప్పు కారం ఎక్కువైపోతూ ఉంటుంది. పొరపాటున ఉప్పు ఎక్కువ పడిపోయింది అనుకోండి, కంగారు పడాల్సిన పని లేదు. ఈ చిట్కా ఫాలో అవ్వండి. కాస్త గోధుమ పిండి తీసుకుని ఉండల్లాగా చేసుకుని కూరలో కనుక వేసుకున్నట్లయితే ఆ గోధుమ ఉండలంతా కూడా ఉప్పు పీల్చేసుకుంటాయి. దాని తర్వాత ఆ ఉండలు తీసేసి కూర వాడుకోవచ్చు. చిట్కా చూస్తారుగా, రాగా రెడీ. అవునండి, 2 minutes అయిపోయింది. ఇంకా మనం ఉప్పు వేసుకోలేదు. మీరు ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేయలేదు అనుకుంటారా? జనరల్ గా నాన్ వెజిటేరియన్ అంటే ఉల్లిపాయలు కంపల్సరీ ఉంటుంటాయి కదా. సో మీరు ఇందులో ఉల్లిపాయలు వాడలేదు? లేదండి. కొంచెం పెప్పర్ పౌడర్, దాని తర్వాత కొంచెం చింతపండు పులుసు, అంటే సీ ఫుడ్ కదా తనాలన్నా కొద్దిగా వేసుకుంటే చాలు, అంతే. ఇప్పుడు ఇది బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట దగ్గరికి. ఓకే. సో ఫైనల్గా గీ. గీ. సో దీని మీదే ఆ డిష్ ఆధారపడి ఉంది కాబట్టి సో ఇది ఫైనల్ గా వేస్తున్నారా? ఏదేమైనా గీతో చేసిన వంట అది ఒక రకమైన టేస్ట్ ఉంటాయి కదండి, స్మెల్ వెంటనే. అంతే. సో ఫైనల్ టచ్ కొత్తిమీర. చూడండి బాగా నూనె వస్తుందా మీకు పైన గీ. ఎస్. ఇంకా ప్రాన్ గీ రోస్ట్ అంటే కంప్లీట్ గా గీ మీదే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అంటే చాలా ఎక్కువ ఫ్లేవర్ మొగమొత్త వస్తుంది. ఓ, సో ప్రాన్ గీ రోస్ట్. ప్రాన్ గీ రోస్ట్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ప్రాన్స్ గీ రోస్ట్ తయారీ విధానం. ముందుగా ఎండుమిరపకాయలు ఉడికించి జీలకర్ర ధనియాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాల. దీనిలో ప్రాన్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు మిరియాల పొడి చింతపండు గుజ్జు నెయ్యి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ గీ రోస్ట్ రెడీ. ఓకే,
ప్రాన్ గీ రోస్ట్. వెయిటింగ్ ఫర్ యూ. ఎస్. గీ మొత్తం అలా బయటకు వచ్చేస్తుందండి. అవును, అంతే కదండి. కొంచెం పెడితే కూడా మీకు ఓ, తినగానే చెప్పేసి దాన్ని ఇప్పుడు అసలు ఎంజాయ్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది, సారీ. చాలా బాగుంది రావు గారు. ధనియాలు, ఎండుమిరపకాయలు, గీ, కొంచెం పులపులగా, తీతీగా, కారంగా అన్నీ యాడ్ అయిపోవడం వల్ల చాలా చాలా బాగుంది. నేను ఇంకా కంప్లీట్గా డ్రైగా ఉంటుందేమో అనుకున్నాను. సో గ్రేవీగా ఉండడం వల్ల మనకి రైస్లోనైనా చపాతీలోనైనా దేంట్లోనైనా తినొచ్చు. డెఫినెట్గా బాగుంటుంది. డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, డిఫరెంట్గా ఉంది. వెల్కమ్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చాలా మంది తిండి టైమింగ్స్ కరెక్ట్గా లేకపోవడం, పని వేళలు కరెక్ట్గా లేకపోవడం, అలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వీటన్నింటి వల్ల రకరకాల కారణాల వల్ల, ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది ఒక ప్రాబ్లంగా తయారవుతూ ఉంటుంది. మరి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించుకోవాలి, మలబద్ధకాన్ని వదిలించుకోవాలి అంటే మనం తినే ఆహారంలో బచ్చల కూరను కనుక భాగం చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ మలబద్ధకం నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు కారం కారంగా నా కోసం చేసేసారు. మరి షెఫ్ స్పెషల్ అంటే మీ స్పెషల్ ఏం చేస్తారు? మటన్ పులావ్. మటన్ పులావ్. వావ్. మామూలుగానే బిర్యానీలు, పులావులు అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవును. సో అందులోని మటన్ పులావ్. ఎస్. ఓకే, ఎలాగో ఇప్పుడు అందరూ వెకేషన్ లో ఉన్నారు కాబట్టి హాయిగా కూర్చొని చేసుకొని ఇంట్లో అందరం తింటూ బాగుంది. మటన్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ పులావ్ కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, నానబెట్టిన బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? ఎస్. 2 పక్కల ఇప్పుడు. అవునండి. ఓకే, దీంట్లో నీళ్ళు పోసుకోండి ఫస్ట్. చూడండి రావు గారు. పోయింది. దీంట్లో కొంచెం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సాల్ట్, కొంచెం నూనె, మూసే. సో ఇది బాగా మరగాలి. ఆ తర్వాత మనం అన్నం వేస్తాం. ఎస్. సో దీని లోపల ఈ ఐటమ్ కూడా మనం రెడీ చేస్తాం. బిర్యానీ కావాల్సినంత సిద్ధం చేసుకుంటాం. అవునండి. సో మీరు మటన్ ఏమన్నా చేశారా? అవునండి, మటన్ యాక్చువల్లీ ఉల్లిపాయలతోటి కొంచెం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాను అనమాట. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? ఒక 35 to 40 మినిట్స్. 3 విజిల్. 3 విజిల్స్ 45 మినిట్స్ అవుతుందా? నేను మటన్ కదా, కొంచెం టైం పడుతుంది. ఉల్లిపాయలు, మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ వేసుకున్నాం. సో మసాలా దినుసులు. సో ఇది అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు కొంచెం బిర్యానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్ గా మగ్గిన తర్వాత సో ఇది ఇక్కడ మరుగుతున్నట్టుంది. లేదండి, ఇంకా టైం పడుతుంది. అవునా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా కలుపుకోవాలి. అదేంటే పచ్చిమిరపకాయలు. అంటే దాన్ని ఇంకా చీల్చడాలు అలా అవసరం లేదా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర,
కొంచెం పుదీనా. పుదీనా. ఇక్కడ ఇది మరిగిపోతూ ఉంది. మరగనండి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది కొంచెం స్లో చేసుకుందాం. ఇప్పుడు ఆ ప్యాన్ ఓపెన్ చేయండి. అక్కడి నుంచి నేను వెయిటింగ్, నాకు చెప్తున్నారేమో వేసేద్దామని. సో ఇది సగం కుక్ అయితే చాలు. 80%. ఓకే ఇప్పుడు మూసేయండి. ఓకే ఇది చూడండి, ఇప్పుడు ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, పచ్చిమిరకాయలు అని వేసి మళ్ళీ కారం కూడా కొంచెం, రైస్ ఉన్నాక మళ్ళీ ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ బాగా కలుపుకోవాలి. అది డ్రైగా అయిపోయినట్టునే. ఇప్పుడు ఇది వేస్తాం కదండి మటన్. మటన్ వేస్తే వాటర్ వస్తుంది. దీంట్లో ఉన్నది కదా వాటర్. సో నెక్స్ట్ జెర్సీ కర్డ్. ఎస్, తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. సో దీంట్లో పెరుగు, ఓకే, ఒక కర్రీలా తయారైపోయింది అది. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఉప్పు వేసుకున్నాం, దీంట్లో కొంచెం కావాలన్నమాట. ఓకే, కొంచెం కొంచెం అవ్వాలి. సో అది ఇంకా దగ్గరికి అవ్వాలా? అవునండి, దగ్గరికి అవుతుంది కదా. ఓకే, సో ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. అవునండి, సో ఇంకొక 1 minute టైం అయితే పడుతుంది. అవునండి. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. కొంతమంది ఏమో అధిక బరువును వదిలించుకోవడానికి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏం తిన్నా మా పిల్లాడు బరువు ఎక్కట్లేదండి, ఏం తిన్నా మా పాప బరువు పెరగట్లేదండి అని వాపోతూ ఉంటారు. మరి బరువు పెరగాలి అనుకునే వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు. బాగా పండిన అరటిపండులో కొద్దిగా షుగర్ అలాగే కొద్దిగా పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు పెరుగుతారు. దగ్గరికి అయిపోయినట్టుంది. అవునండి. సో ఇప్పుడు రైస్ తీయాలా? తీసేనా? తీస్తాం. సో ఇప్పుడు ఫైనల్ కొంచెం కొత్తిమీర. ఇది దమ్ బిర్యానీ లాగా వచ్చేస్తుందండి. అవునండి. సో కొంచెం పుదీనా, ఫైనల్ గా ఘీ. ఇప్పుడు చూడండి బాగున్నదా? అయిపోయింది కదా. ఇంకొక 5 minutes లో దమ్ అయిద్దాం. ఒక 5 minutes అయిన తర్వాత మన మటన్ పులావ్ రెడీ అన్నమాట. రెడీయా? ఓకే, కష్టపడి కొంచెం రైస్ కూడా తీసేసాను నేను. ఓకే ఓకే, రెడీ. సో రెడీ చూసారు కదా.
ఏదో చాలా ఫాస్ట్ గా చేసేసినట్టున్నారండి. అట్లా అలా అయిపోయింది. మటన్ ఆల్రెడీ మీకు ఉడికింది కదా, సో టైం అంత తీసుకోదు అనమాట మీకు. అందుకేననుకుంటా హోటల్స్ లోని టక్క 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 అవునండి. ఆర్డర్ చేసిన ఒక 5 minutes కి 10 minutes లో అన్ని వచ్చేస్తూ ఉంటాయి. మటన్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ. బాగా వాసన వస్తుంది. చాలా. మటన్ పులావ్ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మటన్ పులావ్ తయారీ విధానం. ముందుగా మటన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, నూనె, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు, అన్నం, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మటన్ పులావ్ రెడీ. ఓకే, నెక్స్ట్ పులావ్. పులావ్ రెడీ. కానీ చాలా ఫాస్ట్గా చేశారండి. నేను మాత్రం అది చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నాను. పులావ్ అంటే కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాను, మీరు టక్ టక్ టక్గా చేస్తారు. పీస్ కూడా తీసుకోండి. ఓకే, నేనేం చేస్తానంటే చిట్కా చెప్పాక పీస్ తింటా, లేకపోతే చిట్కా చెప్పలేను. నేను చెప్పేది మా వ్యూవర్స్కి అర్థం కాదు. ఓకే. బిర్యానీ పులావో తెలియనంత మర్చిపోయి అలా ఉందన్నమాట. ఇంకా స్పైసీగా వచ్చిందండి. స్పైసీ మీకు పుదీనా, మళ్ళీ కొత్తిమీర, గీ ఫ్లేవర్ చాలా. అంటే పులావ్ అంటే కొంచెం గుజ్జుగా ఉండాలన్నమాట. సో దానికి కొంచెం నేను గుజ్జుగా చేశాను అనమాట. జనరల్ గా మనం బయట బిర్యానీ డ్రైగా తినే కంటే ఇంట్లో బిర్యానీ వచ్చి ఇలా వెట్గా ఉన్నప్పుడే మనకి టేస్టీగా అనిపిస్తుంది. నా కొలీగ్స్ అయితే చాలా మంది అలాగే అంటుంటారు, ఇంట్లో వెట్గా అలా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది అలాగే ఉండడం వల్ల డెఫినెట్ గా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. నాకైతే బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. సో మీకు నేను చిక్కా చెప్పిన తర్వాత 1 more piece. మీరు ఫుల్ పోర్షన్ తినచ్చు. అమ్మో కష్టం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. వేసవి కాలం వేసవి తాపాన్ని తగ్గించడానికి శరీరానికి కావాల్సిన నీరు, లవణాలు అందించే ఏకైక పండు పుచ్చకాయ. మరి ఈ పుచ్చకాయ తినేసిన తర్వాత ఈ గింజలు పడేయకూడదు. ఆ గింజల్ని పేస్ట్ లాగా చేసుకుని గ్రేవీ కూరల్లో కనుక వేసుకున్నట్లయితే గ్రేవీ బాగా తయారవడమే కాకుండా కూరలకు అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. మరి ఈరోజు వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫిష్ పిక్కల్. దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, అలాగే మిరియాల పొడి, ఆవపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మరసం యాడ్ చేయడం జరిగిందండి. ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై చేసిన రెసిపీ. సో ఫిష్ గురించి మాట్లాడితే 100 grams ఆఫ్ ఫిష్ వచ్చేసి మనకి 22 డిఫరెంట్ వెరైటీస్ ప్రకారంగా 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ మనకి ఈ ఫిష్ నుంచి లభిస్తాయి. మనకి ఈ ఫిష్ నుంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తుంది. ఆవపిండి ఒకటి మనం అడిషనల్గా యాడ్ చేస్తున్నాము. అంటే మ్యాంగో పికల్స్లో యూజువల్గా ఆవపిండి ఎక్కువగా యాడ్ చేస్తారు. సో ఈ రెసిపీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం దీంట్లో ఆవపిండి యాడ్ చేయడం జరిగింది. సో అవి వచ్చేసి మనకి చాలా వరకు మెటబాలిక్ రేట్ పెంచడానికి హెల్ప్ చేస్తుందండి. సో డీప్ ఫ్రై రెసిపీ కనుక, అలాగే పికిల్స్ ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు కనుక, సో ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ ప్రకారంగా చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మేథీ మటన్ కర్రీ. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ మటన్, అలాగే మెంతి కూర, టమాటో, గరం మసాలా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీలో కాంబినేషన్ వెరీ గుడ్, న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా గుడ్ కాంబినేషన్ అండి. వెరీ హెల్ప్ఫుల్ ఫర్ హెల్త్ కూడా చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే మనకి ఈ మెంతి కూర వచ్చేసి దాంట్లో వైటమిన్ సి కంటెంటే కాకుండా, ఐరన్ కంటెంటే కాకుండా
చాలా వరకు ఫైబర్ కూడా ఉంటుంది, డయాబెటిక్స్కి చాలా మంచిది, కార్డియాక్ పేషెంట్స్కి చాలా మంచిది. సో ఎప్పుడైతే ఈ మటన్ కాంబినేషన్ ట్రై చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ మెంతికూర కాంబినేషన్లో తీసుకుంటే చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో ఇట్స్ అ గ్రేట్ రెసిపీ, అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. టొమాటో కూడా మనం యాడ్ చేస్తున్నాం కనుక మనకి టొమాటో నుంచి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి అంటే ఈ చాలా వరకు ఎక్కువగా లభిస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్ ఉన్న బెనిఫిషియల్ రోల్ వచ్చేసి ఏంటంటే చాలా వరకు ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా మనకి మన బాడీకి హెల్ప్ చేస్తుంది. సో మటన్ గురించి మాట్లాడితే మనకి వైటమిన్ కే, అలాగే ఐరన్, వైటమిన్ ఈ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి మటన్ నుంచి లభిస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్లో వాడిన రెసిపీ కనుక ఇట్స్ అ వెరీ గ్రేట్ రెసిపీ అండి, అందరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఘీ రోస్ట్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ప్రాన్స్ అంటే రొయ్యలు, దాంతోపాటు నెయ్యి కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ వాడిన ఇంగ్రీడియంట్స్ వల్ల దాని యొక్క కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే ధనియాల పొడి అండ్ జీలకర్రని కాకుండా మనం ఈ ఘీ కూడా ఒక డిఫరెంట్, ఘీలో వచ్చేసి మనకి ఈ మిల్క్ ప్రోడక్ట్ కనుక మనకి ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. ఆయిల్ కంటెంట్ పెంచడమే కాకుండా సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇట్స్ అ వెరీ గుడ్ హెల్ప్ఫుల్ ఫర్ బాడీ అండి, మన శరీరానికి ఇది చాలా హెల్ప్ఫుల్. సో ఈ ఘీ కాంబినేషన్లో వాడుతున్నాం కనుక మనం ఈ ప్రాన్స్ అండ్ ఘీ ఈ రెండు కాంబినేషన్ వల్ల ప్రోటీన్స్ అలాగే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ రెండు కూడా లభిస్తాయి. సో క్యాలరీ పరంగా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసి పోర్షన్ సైజ్ ఒకవేళ మనం చూసి తీసుకుంటే సరిపోతుందండి. కొలెస్ట్రాల్ ఓవరాల్గా కూడా ప్రాన్స్లో ఎక్కువ ఉంటుంది కనుక సో ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవ్వచ్చు కనుక పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ పులావ్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ మటన్, అలాగే పెరుగు, బాస్మతి రైస్, మసాలా దినుసులు, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఇట్స్ హై క్యాలరీ రెసిపీ. క్యాలరీ పరంగా చాలా హైగా ఉంటుంది, ఎందుకంటే కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి మనకి ఈ బాస్మతి రైస్ నుంచి లభిస్తుంది. అదే కాకుండా మనం ఒక క్వాంటిటీ వైజ్గా కూడా ఎక్కువ కాకపోయినా మనం దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేయడం జరిగింది కనుక ఫ్యాట్ కంటెంట్ వచ్చేసి మనకి ఈ ఆయిల్ నుంచి లభిస్తుంది. అలాగే ప్రోటీన్స్ వచ్చేసి మనకి ఈ మటన్ నుంచి లభిస్తాయి. సో ఈ మూడు కాంబినేషన్లో ఉండడం వల్ల ఇది ఒక హై క్యాలరీ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. కాకపోతే ఫైబర్ ఎక్కువ వాడకం అంటే ఫైబర్ క్వాంటిటీ ఈ రెసిపీలో పెంచడానికి మనము ఈ వైట్ బాస్మతి బదులు బ్రౌన్ బాస్మతి ఒకవేళ వాడితే చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో ఓవరాల్గా కూడా ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. వారానికి ఒకసారి ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే చాలా మంచిదండి. సో ఈరోజు మనం చూసిన రెసిపీస్ అన్నిట్లో మేథీ మటన్ కర్రీ అలాగే మటన్ పులావ్ ఈ రెండు కూడా చాలా వరకు న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హెల్దీ రెసిపీస్ అండి. సో తప్పకుండా అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. వేరే రెసిపీస్ కూడా ఒకవేళ మనం పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుందండి. సో రావు గారు, మీ వంటలు చాలా చాలా బాగున్నాయి అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి. పైగా వెకేషన్స్ కాబట్టి రిలాక్స్డ్ గా కూర్చొని చక్కగా చేసుకునేటట్టుగా ఉండేవి చెప్పారు. సో డెఫినెట్ గా మన వ్యూవర్స్ కి నచ్చుంటాయని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.